భగవద్గీత మనకి చెప్తున్న ఫస్ట్ లెసన్ ఏంటంటే నమ్మకం అనేది లేకపోతే ఎంత శక్తి ఉన్నా వేస్టే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యథార్థ గీతలో ఫస్ట్ అధ్యాయంలో సెకండ్ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమ బ్రవీత్. సో ఈ శ్లోకం మీనింగ్ తెలిసే ముందు ఫస్ట్ శ్లోకం అసలు ధృతరాష్ట్రుడు ఏమన్నాడు సంజయునితో, నా కుమారులు పాండవ కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు ఇట్లా రిప్లై ఇచ్చాడు. కౌరవులకి సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్న దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్, వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్న పద్ధతిని చూసి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి, నమ్మకం కోల్పోయి తనకి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు కొంచెం సంభాషిస్తాడు. సో ఇట్లా చెప్తాడు. సో ఇది ఈ శ్లోకానికి ఉన్న మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, దుర్యోధనుడు అసలు యుద్ధమే స్టార్ట్ అవ్వక ముందని తనలో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం కోల్పోయి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. సో ఈ శ్లోకం మనకేం చెప్తుంది అంటే, ఏ పని స్టార్ట్ చేసినా కూడా నమ్మకం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి మనలో ఉండాలి. లేకపోతే మనకి ఎంత శక్తి ఉన్నా కూడా అనవసరమే. సో ఇది ఈ శ్లోకానికి ఉన్న మీనింగ్. నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అంటిల్ దెన్ బాయ్.